మనిషి డబ్బును దాచుకోవటానికి వంటింటిలో ఉండే పోపు డబ్బాల దగ్గర నుంచి వరల్డ్ బ్యాంక్ వరకు డబ్బును దాచుకునే కేంద్రాలుగా ఉన్నాయి. డబ్బును దాచుకుంటున్నాడంటే అదంత గొప్పదా? ఈ ప్రకృతిని దేవుడు కలిగిస్తే దానిలో రంగు కాగితాలను డబ్బులుగా చేసుకొని దానికే విలువనిస్తూ దేవుని కన్నా గొప్పగా చెప్పుకుంటున్నాడు ఈ మనిషి. దేవుడి కన్నా గొప్పవారు ఎవరూ లేరని, డబ్బును నమ్మిన వారికి దాని అసలు క్యారెక్టర్ తెలియజేయటమే ఈ పాట యొక్క ఉద్దేశం. వినండి, అనేకులకు వినిపించండి. వాక్యానికి విలువుందా? డబ్బుకి విలువుందా? మనిషిని బ్రతికించేది వాక్యమా? మనిషిని నడిపించేది ధనమా? దెయ్యం తన రూపాన్ని మనుషుల మధ్య ఉంచి రంగు కాగితాలను చూపింది. కాగితానికిచ్చే విలువ కన్న తండ్రికే ఇవ్వని మానవ జీవితం నేలపై బ్రతుకుతుంది. కరెంటు షాకు కొట్టిన నరుడైనా బ్రతికేస్తాడు. కరెన్సీ షాకు కొడితే భక్తుడైన పడిపోతాడు. కరెంటు షాకు కొట్టిన నరుడైనా బ్రతికేస్తాడు. కరెన్సీ షాకు కొడితే భక్తుడైన పడిపోతాడు. డబ్బులకే విలువున్న శీలమే ఉండదని, గుణమే నీ కొద్దని, ధనమే కావాలని. డబ్బులకే విలువున్న శీలమే ఉండదని, గుణమే నీ కొద్దని, ధనమే కావాలని. జేబులో నోటుంటే చాలని, మనసులో వాక్యమే వద్దని. పైసామే పరమాత్మని, దేవునిలో అన్ని ఉన్నవని. కరెంటు షాకు కొట్టిన నరుడైనా బ్రతికేస్తాడు. కరెన్సీ షాకు కొడితే భక్తుడైన పడిపోతాడు. కరెంటు షాకు కొట్టిన నరుడైనా బ్రతికేస్తాడు. కరెన్సీ షాకు కొడితే భక్తుడైన పడిపోతాడు. సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవని, దాచబడిన ధనముగా క్రీస్తే ఉన్నాడని. సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవని, దాచబడిన ధనముగా క్రీస్తే ఉన్నాడని. పరిశోధనతో వెతికితే దొరుకుతాడని, క్రీస్తుతోనే పరలోకం దక్కుతుందని. పరిశోధనతో వెతికితే దొరుకుతాడని, క్రీస్తుతోనే పరలోకం దక్కుతుందని. కరెంటు షాకు కొట్టిన నరుడైనా బ్రతికేస్తాడు. కరెన్సీ షాకు కొడితే భక్తుడైన పడిపోతాడు. కరెంటు షాకు కొట్టిన నరుడైనా బ్రతికేస్తాడు. కరెన్సీ షాకు కొడితే భక్తుడైన పడిపోతాడు. వాక్యానికే విలువుందా? డబ్బుకే విలువ
విలువుందా? మనిషిని బ్రతికించేది వాక్యమా? మనిషిని నడిపించేది ధనమా? దెయ్యం తన రూపాన్ని మనుషుల మధ్య ఉంచి రంగు కాగితాలను చూపింది. కాగితానికిచ్చే విలువ కన్న తండ్రికే ఇవ్వని మానవ జీవితం నేలపై బ్రతుకుతుంది. కరెంటు షాకు కొట్టిన నరుడా